అదే మనకి ఏపీకి అయితే బిల్ గేట్స్ రావడం జరిగింది. బిల్ గేట్స్ తో అనుబంధం చంద్రబాబుకి ఎప్పటి నుంచో ఉన్నది. మరి ఈసారైనా పెట్టుబడులకు ముందుకు వెళ్ళిపోతున్నారు అంటారు అయితే? బిల్ గేట్స్ అంటే ఒక అమెరికాకి ఒక గుండెకాయలు అంటాడమ్మా. అట్లాంటి ఆయన్ని ఒకసారి గుజరాత్ కు రప్పించడానికి 91 దగ్గర నుంచి 95 దాకా గుజరాత్ లో ఉన్న ఎంతో మంది బినామీలు ఎంతో ట్రై చేసినా గానీ రాలేదు. ఒక్క చంద్రబాబు నాయుడు గారి మాటతో హైదరాబాద్ లో అడుగుపెట్టి 5 సంవత్సరాలకి హైదరాబాద్ రూపురేఖలే మార్చి ఒక ఒక ఉద్యోగం అని కాదు, ఒక వ్యాపారం అని కాదు, అన్ని రంగాలుగా ఎలా ఎదగాలి అనేది హైదరాబాద్ కు చూపించిన వ్యక్తి ఈ రోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు పిలిచారని చెప్పేసి అమరావతి రావడం నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేసుకున్న అదృష్టం. ముఖ్యంగా అమరావతి ప్రజలకి ఒక వాతావరణం మళ్ళీ మొదలయ్యింది అని ఒక హ్యాపీనెస్ ఈ రోజు మాకు మొదలైందమ్మా. అంటే ఓన్లీ వైద్య రంగంలోనే బిల్ గేట్స్ ఏమైనా చేసేది ఉందంటారా, లేకపోతే ఇంకా అన్ని రంగాల్లో కూడా బిల్ గేట్స్ హస్తం ఉండే అవకాశం ఉందా? ఆకాశం తెలుసా? ఆకాశం దగ్గర నుంచి భూమిలో ఎంత లోతుంది, ఆకాశంలో ఎంత పైన ఎంత ఉంది అని రెండు తెలిసిన ఆయన, చదివిన ఆయన. కింద బుక్ దగ్గర నుంచి ప్రతి బుక్, లండన్ లో మన పాత బుక్స్ మొత్తం, మన బాగా బుక్స్ అని బ్రిటిష్ వాళ్ళు ఎత్తుకెళ్లారు అంటారు. ఆ బుక్స్ మొత్తం చదివిన మేధావి ఈయన, చాలా మేధావి ఈయన. ఆయన ఇప్పుడు వచ్చాడు చంద్రబాబు నాయుడు గారితో, పవన్ కళ్యాణ్ గారితో కూర్చుని మీటింగ్లు పెట్టి వెళ్ళా, ఏంటయ్యా నీ పని ఏంటి, నువ్వేం చేయాలనుకుంటున్నావు, అమరావతిని ఆంధ్ర రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నావు తెలుసుకున్నాడు. ఆయన 4 సలహాలు ఇచ్చాడు, మొదలు పెట్టారు. నీకు 5 నెలలు గానీ 6 నెలల్లో గానీ ఒక రిజల్ట్ అనేది నీకు మొదలయ్యేది, అప్పుడే నీకు తెలిసింది. విజన్ 2047 కి మనకి ఆంధ్రప్రదేశ్ సింగపూర్ అవుతుంది అని అన్నారు. మరి ఇప్పుడు బిల్ గేట్స్ రాకతోటి మరి నిజంగానే సింగపూర్ అయ్యే అవకాశాలు ఉన్నాయని ఇంకొంతమంది ఉందమ్మా, కంపల్సరిగా ఉంది. ఎందుకంటే నీళ్లు అంటున్నారు కదా, ఆ నీళ్ళ వల్లే ఉపయోగం ఉందిరా నాయన, ఆ నీళ్ళల్లోనే ఆడతాం చూడు ఆట అనేది మొదలు పెట్టాడు. మునిగిపోయిద్ది, నీళ్లు వస్తున్నాయి, వాళ్ళు వస్తే మునిగిపోతాయి అన్న ఎదవలకి బుద్ధి జ్ఞానం రావాలని ఆ నీటి ఉపయోగం ఏంటి అనేది చూపిపోతున్నారు చంద్రబాబు నాయుడు గారు అని ఈ రోజు మాకు నిరూపణ అయింది.